వాట్సాప్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ట్రాఫిక్ మాత్రం ఘోరం ఉంది. ఈ ఎండకు సరిపోయేటట్లుంది కరెక్ట్. ఎండ మాత్రం మామూలు లేదురా బాబు. ఈ కన్స్ట్రక్షన్ ఎప్పుడైతుందేమో కానీ అయితే బాగుంటుంది. ఆడెక్కి ఇక్కడ దిగొచ్చు డైరెక్ట్. అమ్మా, ఇంజనీర్లైనా మార్చారా బాబు. అది హోండా రిలయబుల్ బండి, అది దాంట్లో నుంచి కూడా పోస్తుందంటే అంటే పరిస్థితుల బట్టి ఉంటాయి అనుకోండి. కాకపోతే మేజర్ అంటే ఇంజన్ ఆయిల్ టైంకి చేంజ్ చేయకపోతే అలాంటివన్నీ అయితే. కొంతమంది అయితే మొత్తం ఇంజన్ ఆయిల్ అయిపోయినాక వాడతారు. ఎప్పుడైనా సరే మీరు ఆయిల్ చేంజ్ చేసేటప్పుడు, మీరు పోపించుకున్నప్పుడు ఆయిల్ అయితే ఎప్పుడైతే మీరు చేంజ్ చేస్తారో అప్పుడు మీరు ఆ రీడింగ్ని ఐదర్ మీరు ఆ ట్రిప్ 1 కన్నా పెట్టుకోండి, లేకపోతే ఫోటో అన్న తీసుకోండి. ఆ ఉన్న రీడింగ్ని మీరు ఫోటో అన్న తీసుకోండి. ఎందుకంటే మీకు అర్థమవుతుంది, అరే ఎప్పుడు పోపించినాం ఇంజన్ ఆయిల్, మళ్ళీ ఎప్పుడు చేంజ్ చేయాలా అని. నేనైతే మ్యాక్సిమం 2.5కే చేంజ్ చేస్తాను ఇంజన్ ఆయిల్ అయితే. అది రికమెండెడ్. అది చాలా బాగుంటుంది ఇంజన్ అట్లా. 2500కి చేంజ్ చేస్తాను నేను. ఇంజన్ ఆయిల్ అయిపోయిన దాకా వాడకపోవడం, మళ్ళీ ఇంజన్ ఆయిల్ నల్లగా మళ్ళీ మొత్తానికి ఇదేమంటాం తొందరగా చేంజ్ చేయలేరు అనుకోండి, ఇంజన్ ఆయిల్ విస్కోసిటీ అనేది తగ్గిపోతుంది. అంటే పల్చగా అయిపోతుంది ఇంజన్ ఆయిల్ అనేది. మళ్ళీ అందులో కూడా మీరు ఏ ఇంజన్ ఆయిల్ వాడుతున్నా అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏది పడితే అది వాడకుండా సెమీ సింథటిక్ ఆయిల్ ఉంటుంది, మినరల్ ఆయిల్ ఉంటుంది. అంటే అది నార్మల్ ఆయిల్ అనుకోండి, బేసిక్. అది మినరల్ ఆయిల్ అనేది బేసిక్. తర్వాత సెమీ సింథటిక్ వస్తుంది, ఫుల్లీ సింథటిక్ వస్తుంది. బెటర్ టు గో ఫుల్లీ సింథటిక్ ఆయిల్. ఫుల్లీ సింథటిక్ ఆయిల్ అనేది చాలా బాగుంటుంది యాక్చువల్గా ఇంజన్కి. మీరు కాస్ట్ని చూసుకొని ఆగిపోతే ఇంజన్ లైఫ్ అనేది పడిపోతూ ఉంటుంది. అంటే కొంతమంది అనుకోవచ్చు, అంటే మా దాంట్లో అంటే కొంతమందికి ఉంటాయి కదా, అందరికీ ఉంటాయి మ్యాక్సిమం. లోవర్ సీసీ బండ్లలో కూడా ఫుల్లీ సింథటిక్ ఆయిల్ వాడచ్చా అనేది ఉంటుంది కదా డౌట్ అందరికీ. ఏ ఇంజన్లో అయినా వాడచ్చు సింథటిక్ ఆయిల్, కానీ ఏ ఇంజన్లో మాత్రం మినరల్ ఆయిల్ వాడరాదు. అది బేసిక్ ఆయిల్ అన్నిట్లా పనిచేయదు. అట్లా సింథటిక్ ఆయిల్ నువ్వు ఏ ఇంజన్ అయినా పోసుకోవచ్చు. కాకపోతే సింథటిక్ ఆయిల్ అంటే దానికి గ్రేడ్ ఉంటుంది మళ్ళీ. అట్లా మీరు 10W50 10W40 20W50 15W50 మీ కంపెనీ అనేది రికమెండ్ చేస్తుంది, ఆ రేటింగ్ ఇస్తుంది దానికి. మీరు ఎప్పుడైనా గూగుల్లో వెళ్ళి కొట్టండి. గూగుల్లో వెళ్ళి మీ బైక్ పేరు, మోడల్ కొట్టి సూటబుల్ ఇంజన్ ఆయిల్ అని కొట్టండి. అట్లా మీకు పర్ఫెక్ట్ వస్తుంది. చాలా పిల్లలు ఇష్టపడతారు. వాళ్ళ డాడీకి చూపిస్తున్నాడు. బాయ్ బాయ్ బాయ్. వెలిగిపోతుంది ఇట్లా ముఖం. ఇది హ్యాపీనెస్. ఇది అందరికి అర్థం కాదు, బైకే కదా అన్నట్టుంటుంది, కానీ ఆ ఫీలింగ్ వేరుంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనేది ఇష్టం ఉంటుంది లైఫ్లో. అట్లా ఎవరి డ్రీమ్స్ వాళ్ళే. సో ఎక్కడున్నాం? ఇంజన్ ఆయిల్.
అయితే మీకు అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది అన్నట్లు మీ ఇంజన్కి ఏ సూట్ అవుతుంది ఇంజన్ ఆయిల్, అట్లా ఆ రేషియో బట్టి మీరు పోసుకోవచ్చు ఇంజన్ ఆయిల్ అనేది. అంటే 1 లీటర్ పడుతుందా 1.5 లీటర్ పడుతుందా కూడా మీకు అక్కడ గూగుల్లో కొడితే మీకు వస్తుంది. లేకపోతే మీ మాన్యువల్లో కూడా ఉంటుంది, మీ బుక్ అందరి దగ్గర ఉండదు అనుకోండి, లేని వాళ్ళు డైరెక్ట్ గూగుల్లో టైప్ చేస్తే మీకు వచ్చేస్తుంది. దాన్ని బట్టి మీరు పోసుకోవచ్చు. బాగుంటుంది, సూపర్ ఉంటుంది. గ్లౌజెస్ లేవు, డోంట్ మైండ్. ఆర్డర్ పెట్టినా ఇంకా రాలే, సో రాగానే వేసేసుకుందాం. తెలియని వాళ్ళకి చెప్తున్నాను నేను, ఇది ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేయాలా, స్పార్క్ ప్లగ్ కూడా చేంజ్ చేయాలా. ప్రతి సర్వీస్కి ఎయిర్ ఫిల్టర్, ఇంజన్ ఆయిల్, స్పార్క్ ప్లగ్ చేంజ్ చేయాలా. ఇది నా ఫస్ట్ లాంగ్ రైడ్. ఇది అంటే ఫస్ట్ లాంగ్ రైడ్ అంటే ఇంటికి వెళ్ళి వచ్చిన, కాకపోతే సిల్వర్ స్టాలియన్ వేసుకొని ఫస్ట్ టైం వెళ్తున్నా, ఎగ్జాస్ట్ వేసుకొని. డీబీ కిల్లర్ ఉంది ఇప్పటికైతే ప్రస్తుతానికి. కొంచెం ముందుకు అయిన తర్వాత తీసేద్దాం. గాయస్ మీరు చెప్పండి, దీంతో కంపారిజన్ వీడియోస్ దేంతో చేద్దాం చెప్పండి. GT 650 వర్సెస్ డ్యూక్ 390 ఇంకేమైనా మీరు ఏమైనా కామెంట్ చేయండి కింద. మీరు కామెంట్ చేసిన బైక్స్ బట్టి మనం కంపేర్ చేద్దాం. అది ఇంటర్నల్గా కంపేర్ చేద్దాం, ఎక్స్టర్నల్గా చూపిద్దాం, పర్ఫార్మెన్స్ చూపిద్దాం, ఏం మోడిఫికేషన్స్ జరిగినాయి దీంట్లో దాంట్లో, ఏది తొందరగా యాక్సిడెంట్ అవుతుంది, ఏది టాప్ ఎండ్లో వెళ్ళిపోతుంది, ఇవన్నీ చేద్దాం మనం. అయితే మీరు ఏ బైక్తో కావాలో మీరు ఖచ్చితంగా మీరు కామెంట్లో మెన్షన్ అయితే చేయండి, నాకు కామెంట్లో పెట్టండి, చేద్దాం పక్క. డ్రాగ్ గ్లేసెస్ లాంటివి చెమటలు ఆరిపోతున్నాయి ఇట్లా హెల్మెట్ లోపల, అంతా వేడి ఉంది. ముందే టైట్ ఉంటుంది హెల్మెట్. హెల్మెట్ అంటే గుర్తొచ్చింది ఒకటి, హెల్మెట్ కూడా ఏది పడితే అది తీసుకోకండి, రోడ్ పైన అమ్ముతున్నారు కదా అని. అంటే అందరు తీసుకోరు, నేను ప్రతి దానికి అందరు తీసుకోరని ఎందుకు చెప్తున్నానంటే, అంటే మాకు కూడా తెలుసు కదా, నన్ను అందరికి ఉంటుంది. అంటే అందరు తెలియని వాళ్ళు కాదు, చాలామందికి తెలుసు. కాకపోతే తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను, ఎక్కడ పడితే అక్కడ హెల్మెట్ కొనకండి. అంటే హెల్మెట్లో కూడా ఏది పడితే అది తీసుకోవద్దు, మీకు సర్టిఫికేషన్స్ అనేవి ఉంటాయి హెల్మెట్కి. మాకేమవుతుంది అని అనుకోవద్దు ఎప్పుడైనా, పెట్టుకోవాలా. హెల్మెట్ ఈజ్ మ్యాండేటరీ. అట్లా హెల్మెట్లో ISA సర్టిఫైడ్ చూసేసి డైరెక్ట్ కొనేస్తున్నారు. ISA అని అంతా చెక్ చేయాలి యాక్చువల్గా చెప్పాలంటే. మీకు కరెక్ట్ చెప్పాలంటే డాట్ సర్టిఫైడ్ హెల్మెట్స్, డాట్ సర్టిఫికేషన్ అనేది చూడండి. పక్కా డాట్ సర్టిఫికేషన్ అయితే పక్కా ఉండాలి. ఇక మీరు దానికన్నా ఇంకా కొంచెం ఎక్కువనే చూసాము, ఇంకా డాట్ కన్నా ఇంకా అది ఉండాలా, ఇంకా దాంతో ఇంకోటి కూడా ఉండాలంటే చూసినావా. డాట్ సర్టిఫికేషన్ ISA సర్టిఫికేషన్ ఉంటుంది, ఎట్లయినా ఉంటుంది. ECE అని ఉంటుంది, US సర్టిఫైడ్. అవి ECE 22.05 అది అయిపోయింది. ఇప్పుడు దాని లేటెస్ట్ వర్షన్ వచ్చింది 22.06, అది తీసుకోండి. ఇప్పుడు నేను పెట్టుకున్న హెల్మెట్ ఆ సర్టిఫికేషన్ యాక్సర్ అపెక్స్ ఇది. సో మీరు చాలా ఎక్స్ట్రీమ్, మీరు చాలా హార్డ్గా, అంటే చాలా హార్ష్గా నడుపుతారు వెహికల్ అనేది. అట్లా చాలా స్పీడింగ్స్ అవుతారు. అంటే నేను ఎప్పుడంటే అప్పుడు స్పీడ్ పోతా, కొంచెం నాకు మంచి హెల్మెట్ కావాలంటే ఈ సర్టిఫికేషన్ చూసుకోండి, ఈ టాప్ అన్నట్టు. అట్లా ECE 22.06 అనేది టాప్ సర్టిఫికేషన్. ఇలా ఇంకా చాలా ఉన్నాయి ఇంకా సర్టిఫికేషన్స్. ఇదైతే సరిపోతుంది, మీకు ఎంత స్పీడ్ కొట్టినా సరిపోతుంది మీకు. మేము మీడియం తీసుకోవాలా, నేను అప్పుడే స్పీడ్ నడుపుతా, అప్పుడే కొంచెం స్లో నడుపుతాను అనుకుంటే మీ డాట్ సర్టిఫికేషన్ అనేది సరిపోతుంది. డాట్ సర్టిఫికేషన్ అనేది చాలా మీకు మస్తు అయిపోతుంది. డాట్ చెక్ చేద్దాం ఒకసారి, టాప్ స్పీడ్ అయితే చెక్ చేద్దాం. టాప్ స్పీడ్ అంటే అంత లాంగ్ రోడ్లు మన దగ్గర లేవు, ఉన్నాయి కానీ ఎవడో కూడా అడ్డం వస్తాడు. మళ్ళీ గేర్స్ లేవు, రిస్క్ అయితే తీసుకోండి నేనైతే. ఎందుకంటే గేర్స్ లేవు, జాకెట్ లేదు, గ్లౌజెస్ లేవు, మళ్ళీ హెవీ వెయిట్ కదా. ముంగట టైర్ కూడా కొంచెం
లైట్గా అరిగి ఉంది, చూసుకోవాలి. అట్లా బ్రేక్ ప్యాడ్స్ కూడా కొంచెం అరిగే ఉన్నాయి లైట్గా. సో అదే ఆలోచిస్తున్నా, అదే మైండ్లో రన్ అవుతుంది. ఇలాంటి అన్ని కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు మనం ఏంటంటే టాప్ స్పీడ్ చెక్ చేయడం కానీ కొంచెం రిస్కే, కానీ చూద్దాం, ట్రై. కానీ ఓవర్ అయితే తీసుకొని పోను స్పీడ్. నేను ఇది మాత్రం ఎవరికి రికమెండ్ చేయను, స్పీడ్ చేయండి ఇలాంటి ఏవి చూసుకొని ఎవరు నేర్చుకోకండి. ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే, ఇది మీకు జస్ట్ ఫన్ అంతే, చూసి ఎంజాయ్ చేయండి అంతే. ఏం చేశారంటే చూసి డైరెక్ట్ బండి ఎక్కేసి ఏ బండి దొరికితే ఆ బండి మీద స్పీడ్ వెళ్ళిపోతూ ఉంటారు, క్రాష్ అయితే చాలా ఘోరం ఉంటుంది. బండి ఎక్కితే యాక్సిలేటర్ తింపితేనే బండి వచ్చినట్టు కాదు. నేనైతే అసలు రికమెండ్ చేయను, ఈ స్పీడింగ్ అనేది అసలుకే రికమెండ్ చేయను. నేనైతే చాలా జాగ్రత్తగా చూసి హైవేస్లోనే రికమెండ్ చేస్తే, కొంచెం హైవేస్లోనే ఏమైనా. సిటీలో అయితే అస్సలు నో అంటే. ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే ఈ ఎండల ఈ డీబీ కిల్లర్స్ తీయాల. అమ్మా, తీస్తాం. తీసి కలుస్తా. ఈ డీబీ కిల్లర్ తీసేటప్పుడు ఏ పోలీసు రాకపోతే చాలరా బాబు, లేకపోతే బిస్కెటే. ఒక బాక్స్ క్యారీ పడుతుంది బ్యాగ్లో. ఈ డీబీ కిల్లర్స్ పెట్టాలంటే డైరెక్ట్ పెడితే కాలిపోతాయి కదా, ఇంత దూరం వచ్చినప్పుడు. దూరం అంటే నార్మల్గా ఎటైనా వెళ్ళినప్పుడు కూడా ఘోరం హీట్ అవుతున్నాయి డీబీ. అందుకే ఈ బాక్స్ స్టార్ ఐటమ్. పెడదాం, తీద్దాం. చేతితో తీయరాదు అవి, ఇట్లా స్టార్ట్ చేస్తే ఇవ్వాలి. బస్ ఇట్లా అంటే అయిపోయా. గోల్డ్ మా ఏమో కాలుతున్నాయి. ఘోరంగా కాలుతున్నాయి. चलो हो गया. అమ్మా, పందిలా ఉందిరా బాబు. ఇంత వెయిట్ దిగినాక కూడా పందిలా ఉంది, జరుగుతలేదు. ఓ क्रेजी. चलो अभी भगाएंगे, अभी आता मज़ा. ఏం మర్చిపోలేం కదా. పాప్స్ అయితే డేంజర్ వస్తున్నాయి.
రిస్క్ అయితే తీసుకోను, ఎందుకంటే గ్లౌజెస్ లేవు, చెప్పినా కదా రైడింగ్ గేర్ లేదు, గ్లౌజెస్ లేవు. సో మళ్ళీ కొడదాం టాప్ రన్ అనేది, మళ్ళీ స్పీడ్ టెస్ట్ చేద్దాం మళ్ళీ. ఆ గేర్ రాని ఫస్ట్, రైడింగ్ గేర్ వచ్చిన తర్వాత చేద్దాం. ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, అయితేనే మీకు మంచిగా ఏర్పడుతుంది ఎగ్జాస్ట్ నోట్ అనేది. క్రేజీ, చాలా బేసి ఉంది. గాలి మాత్రం డేంజర్ ఉంది. ఇట్లా హెల్మెట్ని వెనక నూకేస్తుంది. ఇట్లా మీకు ఇలా అర్థమవుతలేదు కానీ ఇట్లా నూకేస్తుంది గాలి. అక్కడ చూడండి ఎట్లుంది, గాలి మాత్రం ఘోరం పెడుతుంది. మళ్ళీ ఎందుకంటే ఇది కొంచెం హ్యాండిల్ ఓబల్ అవుతుంది కదా లైట్గా, అది కూడా ఆలోచిస్తున్నా. అవుతుంది ఓబల్ అవుతుంది. ముంగట లైట్ అరిగి ఉంది, సో అందుకే కొంచెం ఎక్కువ ఓబల్ అవుతుంది. దాన్ని చేంజ్ చేసాం. ఈ జీటీకి ఏంటంటే టైర్స్ దొరికాయి, ఎందుకంటే స్పోక్ వీల్స్ కదా. మళ్ళీ స్పోక్ వీల్స్లో మళ్ళీ ఇది R18, ఇది R18 ఇంచెస్ కాబట్టి దీనికి ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి తీసుకోవడానికి. C8 నుంచే ఉంది బడ్జెట్లో. ఇంకా పైనకి వెళ్ళి మెడ్జిలర్ కానీ మిచ్లిన్ కానీ అపోలో చాలా ఉన్నాయి. పెరేలి కూడా వస్తుంది దీనికి, చాలా ఎక్స్పెన్సివ్ అవి. అట్లా ఒక 30K దాకా ఉంటాయి టైర్స్. మనకు ఆరెంజ్ గ్రిప్ కావాలంటే ఆరెంజ్ మనీ పెట్టాలా, కానీ తక్కువలో కూడా ఇప్పుడు అలాయ్ వీల్స్కి R17కి చాలా మంచి టైర్స్ అనేవి వస్తాయి బడ్జెట్లో. 6,000 7,000కి మంచి టైర్స్ వస్తాయి R17కి. ఇది R18 అనేది కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది టైర్ అనేది. అట్లా ఇంకోటి ఏంటంటే జీటీతో పెద్ద తలకాయ నొప్పి ఏంటంటే పంచర్ అయితే మాత్రం బిస్కెట్ ఏడంటాడ, వెనకకి రాదు ముంగట రాదు బండి. క్రేజీ రియాక్షన్స్. ఘోరం వాబుల్ అవుతుంది, డేంజర్ వాబుల్ అవుతుంది, డేంజర్ అవుతుంది. వాబుల్ అవుతుంది, అందుకే భయం పడాల్సి వస్తుంది. లేకపోతే RC390 కానీ అవి చాలా స్టేబుల్ ఉంటాయి, ఎందుకంటే లైట్ వెయిట్ కాబట్టి చాలా స్టేబుల్ ఉంటాయి. ఈ విన్ నాయిస్కి నా సౌండ్ అయినా పడుతుందో లేదో నాకు తెలియదు. మైక్ పర్రానకుంటే చాలు. హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో కొట్టండి ఇన్స్టాగ్రామ్లో.
మంచి మంచి కంటెంట్ ఇస్తాను, ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొట్టండి. అన్న ఏందన్నా సడన్గా డౌన్ చేస్తున్నావు, ఇంజన్కి ఏం కాదా అనుకోకండి, అది ఇంజన్ బ్రేకింగ్ అంటారు. తెలియని వాళ్ళకి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, తెలియని వాళ్ళకి చెప్తున్నా, అది ఇంజన్ బ్రేకింగ్ అంటారు. దాన్ని పర్ఫెక్ట్ చేయాలా, పర్ఫెక్ట్ చేయకపోతే బిస్కెట్. ఇంజన్ బ్రేకింగ్ అనేది పర్ఫెక్ట్ చేయాలి, టైమింగ్తో కూడి ఉంటుంది. అది ఆమాం చేస్తే గేర్ బాక్స్ ఫక్ అయిపోతుంది. ఇక రెగ్యులర్గా చేస్తామంటే ఇంజన్ మొత్తం ఫక్ అయిపోతుంది. గోవిందయ్య అలా నేను ఇప్పుడిప్పుడే బైక్ తీసుకున్నా, ఒక 500 km తిరిగినా. నేను ఎగ్జాస్ట్ అండ్ ఎయిర్ ఫిల్టర్ మారుస్తే ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఇంజన్ పరంగా అని అడిగినాను. అంటే తను ఇంకోటి ఏం పెట్టలేడు అంటే కింద నాది సర్వీస్ అయిందా కాలేదని పెట్టలేడు. ఆయన 500 km తిరిగిందని పెట్టింది, కానీ సర్వీస్ అయింది బ్రో అని చెప్తుండే. ఆయన కింద కామెంట్ చేసినాను నేను, మీది ఫస్ట్ సర్వీస్ అయింది అనుకోండి ఇక గుడ్ టు గో, మీరు చేసుకోవచ్చు. కాకపోతే ఎయిర్ ఫిల్టర్ మార్చినప్పుడు ఎగ్జాస్ట్ మార్చినప్పుడు ఎయిర్ ఫిల్టర్ మార్చండి పక్క. అట్లా ఫుల్ సిస్టమ్ వేసి అయితే 100% ఎయిర్ ఫిల్టర్ మార్చాలా. మీరు స్లిపాన్కి కొంచెం స్లిపాన్కి ఎయిర్ ఫిల్టర్ మార్చకున్నా కానీ చెల్తా. కానీ ఫుల్ సిస్టమ్ వేసినప్పుడు ఏమవుతుందంటే హెడర్స్ నుంచి మీరు మిడ్ పైప్ నుంచి ఎండ్ క్యాన్ మొత్తం వెళ్ళిపోతుంది కాబట్టి మీకు ఫ్రీ ఫ్లో అయిపోతుంది. ఎందుకంటే ఆపడానికి మీకు వెనకాల మఫ్లర్ ఉండదు, కింద క్యాట్ ఉండదు, ఫ్రీ ఫ్లో ఉంటుంది. కాబట్టి ఎయిర్ ఫిల్టర్ వేయకపోతే ఏమవుతుందంటే మీ అవుట్లెట్ అనేది ఎక్కువ అయిపోతుంది. మీ ఇంజన్ నుంచి వచ్చే గ్యాసెస్ అన్నీ ఫాస్ట్గా వెళ్ళిపోతాయి, కానీ బ్రీత్ అనేది స్లోగా తీసుకుంటుంది ఇంజన్ అనేది. ఎందుకు? మీ స్టాక్ ఎయిర్ ఫిల్టర్ ఉండడం వల్ల. అట్లా అది పేపర్ ఎయిర్ ఫిల్టర్ అంటారు దాన్ని. మీకు స్టాక్ వచ్చేది పేపర్ వస్తుంది. అట్లా మీరు బిఎంసీ కానీ ఆఫ్టర్ మార్కెట్ ఏమైనా తీసుకోవచ్చు. బిఎంసీ కానీ, వే టు స్పీడ్ కానీ, కేఎన్ఎన్ కానీ చాలా ఉన్నాయి. కొంచెం మెల్లిగా కొంచెం ఫాస్ట్గా అట్లా మిక్స్ అయ్యి నడిపించండి. ఎప్పుడు ఒకటేలాగా కొట్టారు అనుకోండి తొందరగా ఫక్ అయిపోతుంది ఇంజన్ అనేది, తొందరగా రీబిల్డ్ పడిపోతుంది. సో చూసుకొని ట్రై చేయండి. ఇప్పటిదాకా ఎండ కొట్టింది, ఇప్పుడేమో మొత్తం మొగులైంది పైన, అన్ని మేఘాలని దగ్గరికి వచ్చేసినాయి. వర్షం పడకపోతే చాలు, ఇట్లుంటే ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు. కానీ వర్షం పడకపోతే బిందాస్ ఉంటుంది. ఇవి కట్టి మంచి పని చేశారు. బ్రిడ్జ్
వర్షం పడకన ముందే గోప్రో లోపల పెట్టేసేయాలి. వాటర్ ప్రూఫే కానీ ఎందుకు రిస్క్. ఓ మెరుపులు మెరుస్తున్నాయి, మేము జాగ్రత్తగా ఉండాలి. గాయ్స్ వర్షం స్టార్ట్ అయింది. ఫాక్ బంక్ ఉందిరా దేవుడా. ఇంకా బిస్కెట్ అవుతుండే సీన్ మొత్తం బిస్కెట్.